ఇలా ఉంది దగ్గరకొచ్చి ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకు ఉంది కానీ సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందండి చలిగాలి అంది చలికి ఉణుకే పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకు పొమ్మంది చలిని తరిమేసి ఆ కిటకే తెలుసండి శ్రమ పడిపోకండి తమ సాయం వద్దండి శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2400 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ హాసిని ఒక్క నిమిషం అబ్బా మా నాన్నకు వేరే పని లేదు ఎప్పుడు చూసినా నాకు ఫోన్ చేస్తుంటాడు హలో వేణీళ్ళు నాన్న స్నానం చేయి. ఏంటి వెన్నీళ్ళు కాచాను గంట అయిపోయింది స్నానం చేసుకో నువ్వు తొందరగా అబ్బా నేను బానే ఉన్నాను ఇక్కడ ఎవరు బాయ్స్ ఎవరు లేరు అందరూ గర్ల్సే తిన్నగా కాలేజ్ వెళ్తున్నావా లేదా? చూడు నాకు చాలా కోపం వస్తుంది నీ మీద నువ్వు ఎప్పుడు చూసినా నేను బస్ స్టాప్ లోకి దిగ్గానే అక్కడ బాల్కనీలోంచి చూడడం ఆ అబ్బాయిలు ఎవరో నాకు సైట్ కొట్టడం నువ్వు వాళ్ళని కొట్టడం నీ పద్ధతి ఏం బాలేదు చూడకు లోపలికి పెట్టు. నేను కిటికీలకి మేకులు కొట్టేశా నువ్వు చూడలేవుగా ఓకే బాయ్ నాన్న అన్నట్టు రేపు నీకు పెళ్లి చూపులు రెడీగా ఉండు ఓకే మీ పేరేంటి స్వరూప. నన్ను అడగండి నీ పేరేంటి? హాసిని ఓ వెరీ నైస్ నేమ్. బాగుంది కదా చాలా. అందరూ అదే అంటూ ఉంటారు బాగుంది 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 అని మీ ఏజ్ ఎంత 27. 27 27 ఏంటమ్మా ఇలా మంచిగా స్కర్ట్ వేసుకోవచ్చుగా బాలే మా డాడీ వద్దన్నారు. మీ డాడీ వద్దన్నారా మీ డాడీకి నేను చెప్పానని చెప్పండి మా డాడీ చూడండి ఎంత బాగుంటారో ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే మా డాడీకి నేను బాయ్స్ తో మాట్లాడకూడదు బాయ్స్ తో మాట్లాడితే మా డాడీకి కోపం వచ్చేస్తుంది వాళ్ళని కొట్టేస్తాడు ఒక బాటిల్ ఇసు మా లెవెల్. మా మమ్మీ ఏమో చాలా ఏళ్ల క్రితమే అన్నమాట మా డాడీనేమో మా మ్యాథ్స్ టీచర్ ఉంది దొంగ మొహం చాలా తిక్కది దానికి కూడా కొంచెం పని దొరికినట్టు ఉంటుంది కదా అని మా డాడీని పెళ్లి చేసుకోమని చెప్తున్నాను మా డాడీ ఏమో ఒప్పుకోవటం లేదు ఏంటో వీళ్ళిద్దరికి పెళ్ళైతే బాగుంటుంది దేవుడా 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 వీళ్ళిద్దరికి పెళ్ళైపోయేలాగా చూడు దేవుడా ఓకే ఏం చేస్తుంటారు బ్యూటిషియన్. బ్యూటీషియనా ఓ అంటే ఆ ఫేస్ మాస్క్ అది పెట్టేసి వేరే వాళ్ళ మొహాలు పాడు చేస్తుంటారు మీరేనా నేనే. నెక్స్ట్ వీక్ మేకప్ చేయనా? నాకు మేకప్ బాబోయ్ ఇప్పుడు ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దాం ఓకేనా మీరు నేను సరిత సరిత విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ నుంచి వచ్చారా మీ ఏజ్ ఎంత నా ఏజ్ చెప్పకూడదు. చెప్పాలి మీ ఏజ్ నాకు చెప్తున్నారా? నేను కాలేజ్ లో చదువుతున్నాను కదా అంటే నా ఏజ్ 18 years ఫ్రెష్ గా వచ్చాను కాబట్టి నేను కూడా చెప్పను. నాకు తెలుసు మీ ఏజ్ 42 ఓ మై గాడ్ దాంట్లో 40 తీసేయండి. అన్ని అబద్ధాలు ఎందుకంటే మీరు పట్టు చీర కట్టుకొని వడ్డాణం పెట్టుకొని వచ్చారంటే మీకు పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు నాకు తెలిసిపోయింది. డిజైన్ ఇప్పుడు అందరూ అలాగే కల్చర్ అది ఇలా maintain చేస్తున్నారా? కాలేజ్కి వెళ్ళి చూడండి ఇప్పుడు ఎలా ఉన్నారు అందరూ. సిద్ధు చూడు అందరు ఎలా అబద్ధాలు మాట్లాడుతున్నారు నీలాగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎవరు ఉండట్లేదు సిద్ధు సిద్ధు ఎవరు తెలుసా తెలుసు నా బాయ్ ఫ్రెండ్ తెలుసు. యా చాలా మంచోడు ఒకసారి గుడి దగ్గర కలిసినప్పుడు నేను సిద్ధు ఇలా గుద్దుకున్నాము ఒకసారి గుద్దేసుకుంటే కొమ్ములు వస్తాయి కదా అందుకని సిద్ధు ఇంకొకసారి వచ్చి గుద్దేస్తే లేకపోతే కొమ్ములు ఇలా వచ్చేస్తాయని చెప్పాను అంతే అప్పటి నుంచి నా వెనకాల తిరుగుతూనే ఉన్నాడు నేను కూడా వెనకాల వచ్చేస్తా. ఎక్కడి నుంచి వచ్చావు విజయవాడ నుంచి వచ్చాను. ఏం చేస్తూ ఉంటావు నేను హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫా అయితే వేడి నీళ్ళు కాచేస్తూ ఉంటుంది తొందరగా అపర్ణ హాయ్. హాయ్ హాసిని హాయ్. థ్యాంక్ యూ నాకు మీరంటే చాలా ఇష్టం హాసిని. కుదిరితే కప్ కాఫీ వీలైతే 4 మాటలు ఓకే డన్. ఓకే ఇప్పుడే వద్దు తర్వాత ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు కరీంనగర్. మీ ఏజ్ ఎంత చెప్పాలా చెప్పకూడదా? అదేంటి
అడిగిందే చెప్పడానికి కదా. 33 years. 33 years కి గెటప్ కరెక్ట్ గా సెట్ అయింది. Thank you. బాగుంది. Thank you. 33 years కి ఇలాగే రెడీ అవ్వాలి. Thank you. మెడలో ఏమో చైను, చెవులో ఏమో పోగులు, చేతికి ఏమో గాజులు, పెద్ద జడ. బాగుంది. Thank 33 you. years అంటే ఇలాగే ఉండాలి. గుడ్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్. అందరు హౌస్ వైఫ్స్ కలిసి ఎందుకు ఎప్పుడు అసలు మీకు వేరే పనే ఉండదా? హౌస్ వైఫ్ అంటూ ఉంటారు అందరూ. వేరే పనేం లేదా? వేరే పని అది అది చాలా పని, హౌస్ చాలా వైఫ్ అంటే పెద్ద చాలా పని. పనా? ఆ, ఓ మా ఇంట్లో లేదు, అందుకే నాకు తెలియదు. మా డాడీనే ఓకే. ఆఫీస్ హస్బెండ్, హౌస్ హస్బెండ్. త్వరగా మన ఇద్దరం కలిసి వెతికేద్దాం. డాడీకా? మీ ఇంటికి ఓ హౌస్ వైఫ్. గుడ్ జాబ్. మా డాడీకి ఎలాగైనా సరే ఈ సంవత్సరం నేను పెళ్లి చేసేసాను. ఓకే, షూర్. ఓకే ఓకే, మీ హెల్ప్ తో. థ్యాంక్ యూ. డెఫినెట్లీ. నేను ఆల్రెడీ ఒక సంబంధం చూసి పెట్టాను మీ డాడీకి. ఎవరు? సైన్స్ టీచర్ అన్నమాట. మ్యాథ్స్ టీచర్ బాగలేదు, సైన్స్ టీచర్ ని చూసి. సైన్స్ టీచర్ వద్దులే, ఆల్రెడీ పెళ్ళైపోయి 3 పిల్లలు ఉన్నారు. అవును, 3 పిల్లలు. మ్యాథ్స్ టీచర్ కి అయితే ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. పైగా మ్యాథ్స్ టీచర్ నన్ను చంపుకు తింటూ ఉంటుంది. మా డాడీని పెళ్లి చేసేసుకుంటే అనుకో, మా డాడీని చంపుతుంటుంది. నువ్వు? హాయ్ హాసిని, నేను కూడా మర్చిపోయా. చెప్పు. నా పేరు సుధారాణి, ఎక్కడి నుంచి? శ్రీకాకుళం. శ్రీకాకుళమా? పలాస పానీపూరి తెలుసా? అంటే ఇష్టమా? ఓ అబ్బా అసలు బాగా. బాబురావు పానీపూరి ఎంత బాగా చేస్తారు తెలుసా? వస్తావా? వస్తా, తిందామా? చాలా బాగుంటుంది. వాడు చేతులు కూడా కడుక్కోడు. హాసిని వస్తావా? ఎక్కడికి? పానీపూరి తినడానికి. ఇప్పుడు వద్దులే, వర్షాకాలం కదా. సిద్ధు ఆ పానీపూరిలో ఆ నీళ్లు కూడా పడిపోయి సిద్ధు ఉంటాయి. వస్తున్నాడు. సిద్ధు వస్తున్నాడా? యా. అయితే సిద్ధు, నువ్వు, నేను మనందరం కలిసి వెళ్ళి పానీపూరి తిందాం. ఓకే. వద్దు. అమ్మో ఆ, ప్రోగ్రామ్ మేము నలుగురం ఒప్పుకున్నాం కదా, వెళ్తాం. గంట సేపు ఇక్కడే ఉండాలి. నేను కుదురుగా ఉండడం ఎలాగబ్బా? ట్రై చేస్తాను ఒక 1 hour యాంకరింగ్ చేయడానికి. ఓకే. ఓకే. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు కూడా హౌస్ వైఫేనా? మీరు హౌస్ వైఫ్. అబ్బా ప్రపంచంలో అందరు హౌస్ వైఫ్స్ అయిపోతున్నారు. రేపు నువ్వు కూడా హౌస్ వైఫ్ అవుతావు. నో, అవుతావు. మరి సిద్ధు బాయ్ ఫ్రెండ్ కదా నీకు? నేను బయట తిరుగుతుంటా. అవునా? నేను ఇంట్లో అస్సలు ఉండను. అది సిద్ధు ఏం చేస్తాడు ఇంట్లో? అసలు సిద్ధు మొన్న వాళ్ళ నాన్నని కలవడానికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు తెలుసా? సిద్ధు చేత వంట చేద్దాం, మనమేమో ఊరి మీద తిరుగుదాం. సిద్ధు వాళ్ళ నాన్న పెద్ద హిట్లర్. వాళ్ళ ఇంట్లో అందరు సైలెంట్ గా ఉండాల్సిందే సిద్ధు వాళ్ళ నాన్న వచ్చినప్పుడు. అసలు భోజనాల దగ్గర అందరు ఎంత సైలెంట్ గా కూర్చొని తింటారు తెలుసా? నాకు పిచ్చెక్కిపోయింది. నేనైతే మాట్లాడుతూనే ఉంటాను. సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ ఏమో ఏమీ మాట్లాడు. అందుకే వాళ్ళని ఒక్కొక్కరిని నేను ఫ్రెండ్స్ చేసుకుంటూ ఉన్నాను. ఎలా ఉంది నా ఐడియా? సూపర్. నన్ను ఎవరు మోసం చేయలేరు. గ్యాలం వేయడానికి ట్రై చేశాను కానీ కుదరట్లేదని పెద్ద వాళ్ళకి కొనుక్కొని వెళ్ళి మొత్తం ఫ్యామిలీ మీద వేసేస్తున్నాను. సరే ఇప్పుడు మీ అందరికి 10 points ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ఓకే రెడీయా? రెడీ. 1 2 3 గో. ఏంటంత మెల్లిగా వేస్తున్నావు? తొందరగా వేసుకో. లెక్కలు కనేసి మొత్తం నీ పాయింట్లన్నీ తోచేసుకుంటుంది. చెప్తే అర్థం చేసుకో. త్వరగా వేయమన్నానా? వేయవా? నేనే వేస్తా. నీకు అసలు బలమే లేదు. నీ లేదా? body. సింగిల్ ఇడ్లీ ఇచ్చారు. నువ్వు వెళ్ళి అక్కడ ఎల్లో దగ్గర రెడీగా ఉండు. అందుకోసం బలం లేదు. తొందరగా వేసేసావు అనుకో, తన పాయింట్లు మొత్తం తగ్గించేసేయచ్చు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. చూసుకొని పాయింట్ మొత్తం తీసేస్తాను. తొందరగా వేయి నువ్వు. అయిపోయిందా? అమ్మ బాబోయ్. నిన్ను ఒకసారికి ఒకటి వేయమంటే నువ్వు ఒకటేసరికి 2 వేసావు. చీటింగ్ చేయకూడదు. నిన్ను చూసి కన్ఫ్యూజ్ అయిపోయింది సుమ. ఒకసారి 2 వేసావు, ఒకసారి 3 వేసావు. అందుకని 2 + 1 3. ఇక్కడే నాకు లెక్కల మాస్టర్ తో చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. ట్యూషన్ సార్ కూడా సరిగ్గా చెప్పట్లేదు. సరే మొత్తంగా 3 వెనక్కి తీసేస్తున్నాను. సరేనా? ఓకే. స్వరూప నీ పాయింట్స్ 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఏంటలా చూస్తున్నావు? భయంగా ఉందా? ఏం లేదు. ఏం భయపడద్దు. ఓకే. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ ఇప్పిస్తాను తర్వాత. సరేనా? ఓకే.
సిద్ధు Okay. వస్తే వస్తాం. సిద్ధు ఈ ప్రోగ్రామ్ కి రాకూడదు, ఎందుకంటే ఇది లేడీస్ ప్రోగ్రామ్. ఇక్కడ సిద్ధు నాట్ అలౌడ్. అవునా? ఓకే ఓకే. సిద్ధు నువ్వు బయటే ఉండు, సరేనా? ఓకే, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు చెప్పు. సిల్లి ఒక సామెత అడుగుతాను. Hmm. అడుగులు ఉంటాయి గాని కాళ్ళు ఉండవు. ఏముంటాయి? అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు. ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు. అడుగులుంటాయి కానీ కాళ్ళు ఉండవు. అది నీ బ్యాగ్ లో ఉంటుంది అనుకుంటాను అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు. కాలేజ్కి వెళ్ళేటప్పుడు నా బ్యాగ్ లో ఉంటుందా? అడుగులుంటాయా? అంటే నువ్వు క్లాసెస్ కి వెళ్తే ఉంటుంది, మరి నువ్వు నేను క్లాసెస్ కి వెళ్తానుగా, నేను బానే అటెండ్ అవుతాను క్లాసెస్. అయితే ఓకే. నువ్వు మీ నాన్నగారికి చేస్తా అని అంటున్నావు కదా, తన దగ్గర దోశలా? సరి ఉంటది. దోశలా? No. మీ నాన్నగారికి ఏ టీచర్ నిచ్చి చేస్తానన్నావు? మ్యాథ్స్. తన దగ్గర ఉంటుంది కంపల్సరీ. స్కేల్. యా ఓకే, నువ్వు అడుగు. నేను అడుగుతా. ఎస్. చూడ్డానికి ఒకటి, చేయడానికి 2, తలకి తాకి ఒకటే టోపీ. పెన్. హాసిని 2 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పింది, చప్పట్లు. ఓకే, కమ్ ఆన్. 1 2 3 గో. నా స్కర్ట్ బాగుందా? చాలా. మొన్ననే కోటీలో కొన్నాను. అయిపోయిందిగా. అప్పటికి వచ్చిన పాయింట్లు ఎంతో చూద్దాముగా. 9 10 11 12 13 14 15 16 17 18. అంతే పాప. సో సాడ్. వెళ్ళు, మీరు రండి. 1 2 3 గో. మీరు వెళ్ళి అక్కడ రెడీగా ఉంది. సుమా ఆకలి వస్తుంది. ఆకలేస్తుందా? ఆకలేస్తే త్రో చేయలేకపోతున్నాను. ఆకలేస్తే అన్నం పెడతా, అలసిస్తే ఆయిల్ పెడతా. ఈ విషయంలో ఎవరికి హెల్ప్ చేయరు, నీ ఆట నువ్వే ఆడాలి. నీకు నేను చాక్లెట్ కొని పెడతా. చాక్లెట్ సిద్ధుకు పిలుస్తా. అక్కర్లా, నేనే పిలుచుకుంటా. ఒక్కటి వెనక్కేసేసేయి. ఓకే ఓకే, ఇప్పుడు లెక్కెడదాము. 9 18 27 28. అది అటు కాదు ఇటు కాదు, అది నాకు, సరేనా? వద్దు, అది దేవుడికి, అది దేవుడికి. నాకు చాలా చీమ ఏనుగు జోకులు తెలుసు, నేను చెప్పనా? చెప్పు. మీరు కూడా రండి, మీరు కూడా రండి. మీరు అందరూ వరుసగా నిలబడండి, అప్పుడు నేను జోక్స్ చెప్తా. ఓకేనా? ఓకే. మంచిగా వినండి, నా దగ్గర ఇన్ని జోక్స్ ఉన్నాయి. ఒకసారి ఏమైందంటే, ఒక చీమ ఏనుగు దాగుడు మూతలు ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. అప్పుడు ఏమైందంటే, ఆ జోక్ వద్దులే, వేరే జోక్ చెప్తాను. 4 చీమలు ఇలాగే వరుసగా నిల్చుని ఉన్నాయి. మొదటి చీమ అనింది నా వెనకాల 3 చీమలు ఉన్నాయి అనింది. రెండో చీమ అనింది నా వెనకాల 2 చీమలు ఉన్నాయి అనింది. మూడో చీమ అనింది నా వెనకాల 3 చీమలు ఉన్నాయని. ఎలాగా? రౌండ్ తిరుగుతూ సర్కిల్లో. కాదు, చీమావంతం చెప్పింది. ఇంకో చెప్పు. ఒకసారి ఏమైందంటే, చీమ ఏనుగు స్కూటర్ మీద వెళ్తూ ఉన్నాయి. అప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. అయితే ఏనుగుకి దెబ్బలు తగిలాయి కానీ చీమకు తగలలేదు. ఎందుకు? ఇంకా నా దగ్గర చాలా జోకులు ఉన్నాయి. మరేమో ఇంకొక చీమ ఒక జోకు ఉంది. ఆ ఏనుగు ఏం చేసిందంటే, ఆ చీమని మొదటి చీమ, రెండో చీమ, మూడో చీమ, నువ్వు 4 చీమలను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు ఈ నాట్ బిట్ మాల్కి వెళ్ళినటువంటి ఆ చీమ ఏనుగు పడిపోయింది. ఆ ఏనుగు ఏమో వెళ్ళిపోయి చీమ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ చీమ ఏమో ఏనుగు 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 ఎందుకు ఇలా చేసావు అని అడిగింది. అప్పుడు చీమ ఆ చీమ ఇటు పరిగెడుతుంది, ఆ ఏనుగేమో ఇటు పరిగెడుతుంది. చీమ ఏనుగు అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళి ఆ రోజు ఆషాఢం సేల్ నడుస్తుంది. అప్పుడు 50% డిస్కౌంట్ ఎందుకు అని అడిగింది. అప్పుడు చీమ నింది, ఏనుగు 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 నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని. అప్పుడు ఏం చేస్తుందంటే, ఏనుగు చీమ, చీమలు ఏనుగు అన్ని కలిసి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఆ చీమ ఏనుగుతో ఏమనిందో తెలుసా? నేను కాళ్ళు అడ్డం పెట్టి నిన్ను పడేయడానికి ట్రై చేస్తున్నాను అనింది. అయ్యో, ఏమైంది? నీ జోక్ విన్నా తిరుగుతుంది.
తల తిరుగుతుందా? నా దగ్గర మంచి మంది ఉంది, కావాలా? వద్దు మరి అయితే లేచేయండి. ఓకే అమ్మయ్య. అయితే ఓకే. ఇప్పుడు లేచేశారు కదా, నా దగ్గర ఇంకా 2 జోకులు ఉన్నాయి, చెప్పనా? పోనీ నీకైనా చెప్తా, నువ్వు రావా? చెప్పనా? ఒక చీమేమో ఎర్రగా ఉంది, ఒక చీమేమో నల్లగా ఉంది. చీమ చీమ నువ్వు ఎందుకు నల్లగా ఉన్నావు అని అడిగితే నేను ఎండలో ఎక్కువ తిరిగాను అని చెప్పింది. మరి నువ్వెందుకు ఎర్రగా ఉన్నావు అంటే నేను ఎర్ర మట్టిలో దొరలేనని. అయ్యో నువ్వు కూడా వెళ్ళిపోయావా? సరేలే ఇంకా చెప్పను. నెక్స్ట్ ఆడేది ఎవరు? నువ్వు జోక్ చెప్పనంటేనే నేను అక్కడికి వచ్చి ఆడతాను. నీ మీద ఒట్టు, నేను జోక్ చెప్పను. నీ మీద ఒట్టు, నీ మీద కదా నేను ఒట్టేయాలి, ఎందుకంటే నీకు పెళ్ళయింది కదా. నువ్వురా. పెళ్ళైంది కాబట్టి వేయకూడదు, నా వెనకాల 3 ఉన్నారు. అందుకే వేసాను, 3 ఉన్నారు, ఎవరో ఒకళ్ళు ఉంటారని. రెడీ 1 ఒక జోక్ గుర్తొచ్చింది, చెప్పనా? వద్దు, ఇప్పుడే కదా ప్రామిస్ చేసా. నీ మీద కదా చెప్పింది, నీకు చెప్తా. ప్లీజ్ మామ, పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉండే వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చు కదా నువ్వు. అన్ని చెప్పాలి, అన్ని వాళ్ళకి అన్ని. హసిని చెప్పదులే, ఒకసారి మాట ఇచ్చిందంటే మాట. ఓకే, రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి లోపల నుంచి రెడీగా ఉంది. ఇక్కడ 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 నుంచి వెళ్ళు. Start. ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయో చూద్దామ్మా. ఓకే, సరిత స్కోర్ 9 18 27 28. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూడండి. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా బామ్మా. మీకు ఫస్ట్ ఒక పిక్చర్ వస్తుంది. ఆ పిక్చర్ మీకు సినిమా టైటిల్ కి సంబంధించిన హింట్ ఇస్తుంది. ప్రతి సినిమా టైటిల్లోనూ ఈ రోజు ఒక ఊరి పేరు ఉంటుంది, అది మీరు కరెక్ట్ గా గెస్ చేయాలి. ఓకే, ఆ హీరోల ఒరిజినల్ ఊరు కాదు, ఆ హీరోలు చేసిన సినిమా టైటిల్లో ఏదో ఒక ఊరి పేరు ఉండాలి. ఓకే ఓకే. మొదటి పిక్చర్, వీరిది ఏ ఊరు? చూసారుగా, అంటే రాబోయే సెలబ్రిటీది ఏ ఊరో ఆ ఊరి పేరు కనుక్కుంటే అదే సినిమా టైటిల్ అవుతుంది. ఓకే, సినిమా టైటిల్ ఆ ఊరి పేరు ఉంటుంది, జాగ్రత్త. వీరిదే ఊరు, ఆ ఊరు టైటిల్. అపర్ణ, సీమసింహం. సీమసింహమా అంటే అల్లరి నరేష్ది రాయలసీమ. నాకేం తెలుసు, చూద్దాం. రాంగ్ 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 రాంగ్. రాంగ్ ఆన్సర్, నీకు మైనసారు. నేనేం చెప్పాను, వారిది ఏ ఊరో అదే సినిమా టైటిల్ ఉంటుందని చెప్పాను కదా, మరి తప్పుగా ఎందుకు చెప్పావమ్మా? మర్చిపోయా హాసిని. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. మరి ఏ ఊరు? శ్రీకాకుళం. శ్రీకాకుళం. హాసిని, మాది శ్రీకాకుళం. మీ శ్రీకాకుళమేనా? అవునా, నన్ను తీసుకెళ్తావా శ్రీకాకుళం ఎప్పుడైనా? పలాస తెలుసా? జీడిపప్పు. జీడిపప్పు జీడిపప్పు తీసుకొచ్చావా? ఫేమస్ బాగా. నేను సిద్ధు మనందరం కలిసి వెళ్దామా? ఓకే, నీకు బాగా పెడతానే. థ్యాంక్ యూ. నువ్వు నేను వచ్చిన కాంచి ఒక్కసారి కూడా హగ్ ఇవ్వలేదు హాసిని. అవునా? అవును. ఇస్తానుగా. దా, 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 దా. అబ్బా, మళ్ళీ కొమ్మలు వస్తాయి. ఇదిగో, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? తెలీదు. అందుకని ఇంకొకసారి గుద్దాలి. నెమ్మదిగా. రెడీ 1 2. వద్దు 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 వద్దు.
కొమ్ములు రా వెళ్ళు. కొమ్ములతో మీ ఆయన నిన్ను చూడలేడుగా, అందుకని ఇలా గుద్దేసుకో ఎప్పుడైనా సరే. సరే రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా తగిలి నీకు ఇలా గుద్దారనుకో, అలా వెళ్ళిపోకు, మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలిచి ఇంకొకసారి గుద్దమని చెప్పు. హాసిని ఆ. నేను ఈసారి హెల్మెట్ పెట్టుకొని గుద్దుతా. చీ, హెల్మెట్ పెట్టుకుని ఎవరైనా రోడ్ మీద మరి నడుస్తారా? నాకు నవ్వుతారు. నొప్పి పెడుతుంది కదా. ఆ, సరే అయితే నెక్స్ట్ పిక్చర్. వీరిది ఏ ఊరు అంటే వీరు చేసినటువంటి సినిమా టైటిల్ లో ఊరి పేరుందన్నమాట. ఆ సెలబ్రిటీ ఎవరు చూద్దామా? అపర్ణ. అన్నవరం. అన్నవరం ప్రసాదం ఎంత బాగుంటుందో అసలు. ఇస్తరాకులో మడిచేసి వేడి వేడిగా నెయ్యేసి వండుతారు కదా, అబ్బా భలే లాగించేస్తాను నేను. వైజాగ్ వెళ్ళేటప్పుడు సిద్ధు అన్నవరంలో ఆగి ప్రసాదం తినేసి నాకు ఒక్క ముక్క కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఈసారి మనం కలిసి వెళ్దాం హాసిని. సిద్ధు నాకు నీకు ఇస్తే తీసుకెళ్ళాడు. తనకి సరేనా? ఇవ్వని. ఓకే మనమే వెళ్ళిపోదాం. చూద్దాం. నీకు 6 పాయింట్లు. అన్నవరం. అన్నవరం ఊరి పేరు కరెక్ట్ కదా. నెక్స్ట్ పిక్చర్. వీరిది ఇంకో ఊరు. Oh, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అయ్యో హనుమాన్ జంక్షన్. ఇందాకటి నుంచి సిద్ధు సిద్ధు అంటున్నావు, మరి సిద్ధు ఎవరో మాకు చెప్పవా? సిద్ధు ఒకసారి గుడిలో నాకు కలిసాడు. ఇలాగే కొమ్మలు వస్తాయని చెప్పి గుద్దుకున్నామా. ఆ తర్వాత ఇంకా నా వెనకాలే తిరగడం మొదలెట్టాడు. మేమిద్దరం కలిసి పానీపూరి తినడానికి వెళ్ళామా. అప్పుడు ఆ బండి దగ్గర చాలా మంది అబ్బాయిలు నాతో కొన్ని బూతులు మాట్లాడాడు. అప్పుడు సిద్ధుకు చాలా కోపం వచ్చింది. సిద్ధుకు కూడా 10 బూతులు వచ్చాయని నాకు అప్పుడే తెలిసింది. ఎంత మాట్లాడారో తెలుసా? వాళ్ళందరూ పారిపోయారు, పరారైపోయారు. అప్పటి నుంచి నేను సిద్ధు బెస్ట్ ఫ్రెండ్స్. సిద్ధు ఏమంటాడో తెలుసా? వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ. అంతే, మేము ఫ్రెండ్స్ అయిపోయాం. మీ సిద్ధు సూపర్. అయితే నాకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేయవా? ఓకే, ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను, సరేనా? ఓకే. నెక్స్ట్ ఊరు. వీరిదే ఊరు పక్కన సెలబ్రిటీ. స్వరూప. భద్రాచలం. చూద్దాం. భద్రాచలం రాములవారి ఊరు. ఇవ్యో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మీ అందరి కోసం నేను ప్రసాదం తీసుకొచ్చాను. 4వ రౌండ్ లో పంచుతాను, సరేనా? Okay. లైన్ లో నిలబడాలి మరి. అలాగే. ప్రసాదం కోసం ఎగబడకూడదు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకూడదు. అలాగే. అలా అయితే హాసిని 2 స్పూన్స్ పెట్టాలి హాసిని. అయ్యో నాకు 1 స్పూనే ఇచ్చారుగా. అదే 2 ప్రసాదం times హాసిని. పెట్టు. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఊరు. ఇప్పుడు ఏ ఊరు వస్తుందో, ఎవరు వస్తారో చూద్దాం. స్వరూప. భీమవరం బుల్లోడు. భీమవరం బుల్లోడు. చూద్దాం.
స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. నేను ఇప్పుడు బలూన్ పగలు కొడుతున్నాను. సిద్ధు! క్వశ్చన్, బాచీ సినిమాలో హీరో ఎవరు? జయపతి బాబు గారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. స్వరూప 4, సుధారాణి 1, సరిత 1. మన దేశంలో రాష్ట్ర మంత్రిగా చేసిన తొలి మహిళ ఎవరు? ఆప్షన్స్: ఏ విజయలక్ష్మి పండిట్, డి ఇందిరా గాంధీ. ఇందిరాగాంధీ. కాదు, విజయలక్ష్మి పండిట్. అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం. హాసిని, నిన్నొకటి అడగొచ్చా? సుమా ఏమన్నా చెప్పిందానికి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయా సూపర్ స్టార్ మహిళలో కూడా? అవును, సూపర్ స్టార్ మహిళలో ఇంకా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందంట. ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయంట. ఇక చాలా మంచి రౌండ్స్ ఉంటాయంట. ఇంకా చాలా చాలా గిఫ్ట్స్ ఉంటాయంట. త్రినేత్రుడు సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. 6 పాయింట్లు వచ్చేసాయి నీకు. ఏ స్వరూప 4, సుధారాణి 1, అపర్ణ 1. సెకండ్ క్వశ్చన్, త్రినేత్రుడు అని ఏ దేవుణ్ణి అంటారు? శివుణ్ణి. కరెక్ట్ ఆన్సర్. స్వరూప 2, అపర్ణ 2, సుధారాణి 2. కృష్ణుని చేతిలో ఉండే మురళిని సాధారణ వాడుకలో ఏమంటారు? పిల్లల గ్రోవి. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. సరిత 2, స్వరూప 3, అపర్ణ 1. మురళీకృష్ణుడు సినిమాలో హీరో ఎవరు? మా ఆప్షన్స్ ఇవ్వ. ఏ నాగార్జున, బి బాలకృష్ణ. బాలకృష్ణ. రాంగ్ ఆన్సర్. వచ్చి మురారి సినిమాలో హీరోయిన్ ఎవరు? సోనాలి బింద్రి. తీసుకో 6. సరిత 2, సుధారాణి 2, అపర్ణ 2. తారక రాముడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్: ఏ శ్రీకాంత్, బి నాగార్జున. నాగార్జున. కాదు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, ఫస్ట్ చిత్రం ఎవరిదో చూద్దామా? స్వరూప. కాజోల్. ఇది కరెక్టే అయితే నీకు కాఫీ ఇప్పిస్తాను, సరేనా? ఓకే. ఓకే. కాజల్. అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ఓకే. బిల్లు ఎవరు కడతారు మరి? బిల్లు గురించి నీకెందుకు, సత్తిపండు కాఫీ. కమాన్ వచ్చేయండి. కమాన్ 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 కమాన్. కాఫీ 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 కాఫీ. థ్యాంక్ యూ హాసిని. అది కాదు, అది కాదు, నేను తాగాను కొంచెం. అది తీసుకో. థ్యాంక్ యూ. వీలైతే 4 మాటలు, కుదిరితే కాఫీ. తీసుకో. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. అందరు ఇక్కడే ఉండండి. ఇదిగో ఒకసారి మనందరం చీర్స్ కొట్టుకుందామా? రెడీ, 1 2 3 కప్పులు పడండి. తెల్లవారి పిల్ల కోడి కూయనే లేదు, పొయ్యి మీద పాల పొంగు ఊరుకోలేదు, ఇంటిల్లి పాదిగా కోరింది కోరిక, మేలు కల్ప దివ్యమైన కాఫీ కప్పు ఎక్కడా?
వింత తొందరింకా ఆగబోనంది ఈ మాయ కొత్తగా అమ్మాయి చెప్పిన లోకమంత దీన్ని మించి డ్రింకు లేదు ఎక్కడా. సరా నా ఐడియా ఎలా ఉందో? Super. సూపర్. మీ అందరికి కాఫీ తాగించలే? ఈ కాఫీ ఎవరు చేశారు, మీ డాడీ నువ్వు? కాదు, నేనే సత్తిపండు నేనే చేశాను. చాలా బాగుంది Thank you. హాసిని. సిద్ధు నువ్వు ఎప్పుడు ఇదే తాగుతారా? సిద్ధు ఇదే కాదు ఇదే కాదు, తాగనిస్తావా? నిన్న వేరే కాఫీ పెట్టారు. సిద్ధు నువ్వు తాగనిస్తావా హాసిని? ఎందుకు తాగనివ్వను? మాటల్లో పెట్టేసి మాటల్లో ముంచేసి తాగిస్తూనే ఉంటాను కాఫీ. సిద్ధుది కూడా నువ్వే తాగేస్తావు అనుకుంటా. అయిపోయిందా? సత్తిపండు తీసుకెళ్ళిపో. హాసిని నువ్వు ఇందాకటి నుంచి గంట నుంచి సిద్ధు 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 అంటున్నావు. సిద్ధు ఒక్కసారి ఇంతవరకు కాల్ చేశాడా నీకు? అవును, నువ్వు కరెక్ట్ గా గ్రహించావు. అవును. అసలు సిద్ధు ఈ ఏమైంది? మధ్య నాతో మాట్లాడడమే లేదు. సిద్ధుకి నేను కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అసలు ఒక గంట వచ్చి ప్రోగ్రామ్ చేస్తే ఏం అర్థం అవుతుంది అనుకున్నాను, కానీ గంట ప్రోగ్రామ్ చేస్తే అర్థమైపోయింది యాంకరింగ్ చేయడం చాలా కష్టమని. ఒకప్పుడు సిద్ధు వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అనేవాడు. ఇప్పుడు కాఫీలో డికాషన్ సరిగ్గా లేదు అంటున్నాడు. ఒకప్పుడు సరదాగా ఫోన్ చేసేవాడు మాట్లాడడానికి, ఇప్పుడు తిట్టడానికే ఫోన్ చేస్తున్నాడు. సిద్ధు నన్ను ఇప్పటి వరకు తిట్టలేదని కాదు, తిట్టేవాడు. కానీ అప్పట్లో ఆ తిట్లలో ప్రేమ ఉండేది. ఇప్పుడు ఆ తిట్లో కేవలం కోపం మాత్రమే ఉంది. అసలు నేను ఒంటరిగా ఉన్నా నేను ఎప్పుడు ఒంటరిదానిగా ఫీల్ అవ్వలేదు, కానీ ఈరోజు మీరు నలుగురు ఉన్నా నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉండడం తెలియదు. సిద్ధు ఏమో ఇంట్లో బాగుండాలి అంటాడు, బయట మాత్రం సరదాగా ఉండాలంటాడు. అలా ఎలా ఉండగలను? అందుకే నేను వెళ్ళిపోతున్నా. వద్దు వద్దు వద్దు. హాసిని హాసిని నువ్వు లేకపోతే ఎలా చెప్తావా? మేము ఉన్నాం కదా. అందుకని నువ్వు వెళ్ళిపోతే ఎలా చెప్పు? సిద్ధుని రావడానికి మేమందరం ఒక ప్లాన్ వేస్తాం. అవునా? అవును. వస్తాడా? వస్తాడు. మాట్లాడతాడా? మాట్లాడతాడు. నెక్స్ట్ పిక్చర్. కలర్ స్వాతి. కాదు, అది చార్మి. మీకు -6. అయ్యో. తర్వాత పిక్చర్. తమన్నా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ పిక్చర్. భలే భలే శారీస్ కట్టుకొని వస్తున్నారు కదా ఇవాళ హీరోయిన్స్ అందరూ. నేను కూడా పెళ్లిలో మంచి పట్టు చీర కట్టుకుంటాను, మా పక్కింటి ఆంటీ పెళ్లిలో. అపర్ణ. సమంత. ప్రసాదం ఏది? ప్రసాదం పూజ చేయించాను నేను ఇవాళ. ప్రసాదం తీసురండి. ప్రసాదం పంచే ముందు ఏదో ఒకటి దండం పెట్టుకోవాలి, కానీ ముందు అందరూ వచ్చి లైన్ లో నిలబడండి. ప్రసాదం పంచే ముందు ఏదో ఒకటి మొక్కుకొని ఇవ్వాలి కాబట్టి మా మ్యాథ్స్ లెక్చరర్ నాకు తక్కువ మార్కులు వేసినందుకు మరీ యాక్సిడెంట్ కాదు కానీ చిన్న దెబ్బలు తగిలించు స్వామి, బాగా తగిలించు, బాగా తగిలించు. ఇది నీకు. దేవుడా హాసిని కోరుకున్నాయన్ని నెరవేరేలా చూడు స్వామి. నీకు 2 ముక్కలు. థ్యాంక్ యూ. దేవుడా ఏవి నెరవేరకూడదు. నీకు ఆ ముక్క కూడా వద్దు. ఇచ్చే ఇచ్చే ఇచ్చే. ఇంతకు చాక్లెట్ కూడా ఇవ్వలేగా. ఇది నువ్వు ఇందాక తీసుకున్నావు చీటింగ్. నీ ప్రసాదం చాలా బాగుంది, అందుకే నేను మళ్ళీ వచ్చాను. కొబ్బరికాయ బాగుండడం ఏంటి నీ పిచ్చి? పంచదార వేసావు కదా దాంట్లో, అందుకనేనా? సరే అయితే తీసుకో, నీకు 2 ముక్కలు. ఓకే. నువ్వు కూడా మళ్ళీ వచ్చావేంటి? తీసుకో, ఈ పళ్ళె మొత్తం నీకే, తీసేసుకో. నువ్వే తీసుకో. నాకు అనుకోవాలంటే నెరవేరిపోవాలి. వద్దు. చాలా చాలు. నాకు ఇంకొకటి ఇవ్వా. తీసుకో. థ్యాంక్ వెళ్ళు. యూ. మీ అందరికి కూడా ప్రసాదం ఇక్కడ పెడుతున్నాను,
ప్రోగ్రామ్ అయిన తర్వాత తీసుకెళ్ళండి సరేనా? నెక్స్ట్ పిక్చర్. సరిట త్రిష. చూద్దాం. అబ్బా త్రిష చీర భలే ఉంది కదా, 6 పాయింట్లు. అచ్చ అలాగే ఉంది కదా. అవును, అందుకే నువ్వు కళ్ళు డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవాలి. నెక్స్ట్ పిక్చర్. అపర్ణ. రకుల్ ప్రీత్ సింగ్. చూద్దాం. అవును, రకుల్ ప్రీత్ సింగ్ నీకు 6 తీసుకో. అయిపోయింది రౌండ్. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. ఇక్కడ ఒక బకెట్ పెట్టండి, ఇక్కడ దీన్ని ఇలా బొర్లించండి, దీన్ని ఇలా బోర్లించండి. ఈ గీత అవతల నుంచే మీరు ఊదడం మొదలెట్టాలి. ఎలాగా? అలా పడిపోతే మీకు పాయింట్లు రావు. ఓన్లీ అది ఈ గీత దాటి ఇక్కడ వరకే ఆగాలి, సరేనా? దేవుడా 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 దేవుడా, ఇది బాగా ముందుకెళ్ళిపోవాలి. హాయ్. ఇప్పుడు ఇక్కడి నుంచి కదలవే. దేవుడా 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 దేవుడా. అది 2 దాటేసాయి కదా, 2 తీసుకొని ఇక్కడ ఇలా పెట్టేయాలి ఒక పెన్సిల్ కి. మళ్ళీ 2 అయిపోతే ఇంకో దానికి పెట్టాలి. ఇంతే ఆట. కానీ మీరు గీత దాటకుండానే లాగేసుకున్నారనుకో మీకు పాయింట్లు రావు. ఈ గీత దాటి ఇక్కడికి వస్తేనే మీరు తీసుకొని వెళ్ళగలరు. 2 రావాలి, సరేనా? మధ్యలో చేత్తో తొన్నేయడం లేవు, ముక్కుతో తోసేయడం లేవు. షూటింగ్. ఒకవేళ ఒకటి మీరు దాటేసిన తర్వాత ఇంకొకటి పడిపోయింది అనుకో, అప్పుడు దాన్ని అలాగే ఉంచి ఇంకొకటి పెట్టుకొని దాన్ని కూడా దాటించి 2 తీసుకొని వెళ్ళాలి, సరేనా? ఓకే ఓకే. అలా చేయలేదనుకో మీకు కొమ్ములు వస్తాయి. రెడీ 1 2 3 గో. 2 పెట్టాలి, 2 పెట్టాలి. అటువైపు వెళ్ళి తొందరగా పెట్టు. ఇప్పుడు ఊదాలి 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 ఊదాలి. స్పీడ్. ఫాస్ట్ గా. ఇంకా ఇంకా ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్ ఊదాలి. ఇంకా ఫాస్ట్ గా. ఫాస్ట్ గా. ఊదే లోపల టైమే అయిపోయింది. పాయింట్లు రాలే. సాస్ పాన్ సెట్. రెడీ 1 2 3 గో. ఫాస్ట్. గీత
సర్లే 2 పెట్టారుగా 12 పాయింట్లు వచ్చాయి. థ్యాంక్ యూ. రైస్ కుక్కర్. రండి రండి రండి, తొందరగా వెళ్ళండి. ఎలా ఆడతారో చూద్దాం. రెడీ 1 2 3 గో. కమాన్ కమాన్ ఫాస్ట్. వావ్. అయ్యో, కమాన్ కమాన్ ఫాస్ట్. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అంతే 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 అంతే. అబ్బా, భలే ఫాస్ట్ గా ఆడుతుంది కదా. అట్నుంచి అట్నుంచి. 2 4 6. అజ్జ బాబోయ్, 36 పాయింట్లు వచ్చేసాయి. కూల్ జగ్. అపర్ణ 54 పాయింట్లు మీ టార్గెట్. అలాగైతే ఇవాళ మీరు విన్ అవుతారు, లేదంటే స్వరూప విన్ అవుతుంది. అమ్మా కమాన్ ముందు దేవుడికి బాగా దండం పెట్టుకోండి. దేవుడా దేవుడా దేవుడా, స్వరూప కన్నా నాకే ఎక్కువ పాయింట్లు రావాలి దేవుడా అని. ఓకే దేవుడా దేవుడా, స్వరూప కన్నా నాకే ఎక్కువ పాయింట్స్ రావాలి. స్వరూప స్వరూప స్వరూప, నువ్వు కూడా దండం పెట్టుకో. దేవుడా దేవుడా దేవుడా, 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 అపర్ణ నేను ఓడిపోవాలి, ఓడిపోవాలి, అపర్ణ అపర్ణ ఓడిపోవాలి, ఓడిపోవాలి. ఓడిపోవాలి. నేను నీకు 2 కొబ్బరికాయలు కొడతాను, దండం పెట్టుకో. 9 కొబ్బరికాయలు కొడతాను. 9. అమ్మో, మరి నువ్వు? నేను 11 కొడతాను. అమ్మో, మరి అంటే నువ్వు? ఇంకెక్కువ కొట్టను. నా మీద నాకు 9 కావాలి. కొడుతున్నాడు. రెడీ 1 2 3 గో. చూద్దాం దేవుడు ఎవరి మాట వింటాడు. తొందరగా తొందరగా అపర్ణ. అయ్యో, సైడ్ కొడుతున్నావు. అంతే అంతే, ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం. అదే 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 అదే. కమాన్ కమాన్ అయ్యో, కమాన్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్. తొందరగా తొందరగా తొందరగా. కమాన్ 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 ఫాస్ట్ గా. అబ్బా, కమాన్ 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 ఫాస్ట్. తొందరగా తొందరగా. అయిపోయింది అయిపోయింది, ఆల్మోస్ట్ అయ్యో ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే 9 కొబ్బరికాయలే దేవుడా. 11 ఇస్తానని చెప్పిందిగా. నిజాయితీ ఇంకో 2 అమ్మా, కొబ్బరికాయలు నిజాయితీ. ఎక్స్ట్రా వచ్చేవి. వినుండొచ్చుగా, వినలేదు నువ్వు. 24 పాయింట్లు. డిన్నర్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ దేవుడికి 9 కొబ్బరికాయలు కొడతానని చెప్పిన స్వరూప. ఇప్పుడో ఎప్పుడో కనకన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. కలవో నా ఊహల హాసిని, మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు కూల్ జగన్ మైక్రోవేవ్ ఓవెన్. సో ఇవాళ హాసిని వచ్చిన ఎపిసోడ్ చూసారు కదా.